పోఖ్రాన్ టార్గెట్ గా పాకిస్తాన్ క్షిపణులతో దాడులకు తెగబడుతోంది. 20 అడుగులున్న బాలిస్టిక్ క్షిపణులతో దాయాది దేశం దాడికి యత్నించింది. పోఖ్రాన్ పక్కనున్న డూండ్ గ్రామంలో భారత ఆర్మీ కూల్చివేసింది. జైసల్మేర్లో మా ప్రతినిధి దినకర్ ఉన్నారు. దినకర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దినకర్, పోఖ్రాన్ మన అణు విద్యుత్ కేంద్రాన్ని పాక్ క్షిపణులు టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. మీకు అందుతున్న సమాచారం ఏంటి? మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? నేను జైసల్మేర్లోని బార్డర్ దగ్గర ఉన్నాను. ప్రస్తుతం పోఖ్రాన్ మనకి ఇక్కడ నుంచి దాదాపు 20 కిలోమీటర్లు ఉన్నటువంటి పరిస్థితి. అక్కడంతా భద్రతా దళాలు పూర్తి స్థాయిలో దాన్ని ఆధీనంలో తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎవరిని కూడా అక్కడ రానివ్వలేనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి భారత్ ఎదురుదాడి చేస్తుండడంతో ఎలాగైనా కానీ దెబ్బతీయాలనే ఆలోచనతో రాజస్థాన్లో ఉన్నటువంటి జైసల్మేర్ కావచ్చు, బికనీర్ కావచ్చు, ఉదయపూర్ కావచ్చు, జోధ్పూర్ కావచ్చు, వీటన్నిటిని టార్గెట్ చేస్తూ బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసే అవకాశం ఉందని చెప్పి ఉదయం భారత ఆర్మీ అలర్ట్ అయింది. మొత్తం అంతా కూడా మనం చూస్తున్నాం, మన కెమెరామెన్ చూస్తున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా 144 సెక్షన్ పెట్టారు. తర్వాత బ్లాక్అవుట్ ఉదయం 9 గంటల నుంచే స్టార్ట్ అయినటువంటి 10 గంటల నుంచే స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో మొత్తం అంతా కూడా ఈ జైసల్మేర్ పరిధిలో 70 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా బ్లాక్అవుట్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత జోధ్పూర్, ఉదయపూర్ లో కూడా ఇదే కొనసాగుతుంది. కాసేపటి కిందట భజన్ లాల్ శర్మ ఎవరైతే రాజస్థాన్ ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలని చెప్పి, అలాగే ప్రజలను ఎవరిని బయటికి రానివ్వకూడదని చెప్పి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పోఖ్రాన్ ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి అంశంగా మనం భావించాలి. మనం డే 1 నుంచి చెప్తున్నాం, గత 3 రోజులుగా చెప్తున్నాం, పోఖ్రాన్ ని టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ ఖచ్చితంగా అక్కడ క్షిపణులను పేల్చి అలజడి సృష్టించాలని చెప్పేటువంటి ఒక ప్లాన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రోజు కూడా పోఖ్రాన్ కేంద్రంగానే మొత్తం దాడులు జరుగుతున్నాయి. మొన్న తొలి రోజు మనం ఇక్కడ వచ్చినటువంటి రోజు అయితే పాకిస్తాన్ జెట్ ఫైటర్స్ నేరుగా పోఖ్రాన్ టార్గెట్ చేసుకోవడంతో జైసల్మేర్ పరిధిలో ఉన్నటువంటి భారత ఆర్మీ దళాలు దాన్ని అక్కడే కూల్చారు. పాక్ జెట్ ఫైటర్ ని కూడా క్యాప్చర్ చేసినటువంటి పరిస్థితి ఉంది, అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న కూడా సాయంకాలం రాత్రి 9 గంటల నుంచి కూడా ఈ రకమైనటువంటి క్షిపణులతో దాడి చేసినప్పుడు కూడా, డ్రోన్లతో దాడి చేసినప్పుడు కూడా భారత ఆర్మీ దాన్ని అడ్డుకుంది. తర్వాత పోఖ్రాన్ కి సంబంధించినటువంటి ఒక విలేజ్ లో కూడా, లాఠీ అనే విలేజ్ లో కూడా అక్కడ క్షిపణులన్నీ కూడా శకలాలను కనుక్కోవడం జరిగింది. ఇవాళ ఉదయం కాసేపటి ఎందుకంటే 6 గంటల నుంచి సైలెంట్ గా ఉన్నటువంటి పాకిస్తాన్ సడన్ గా 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో క్షిపణులు దాడి చేయడంతో అక్కడ ఏదైతే ఉందో పోఖ్రాన్ ఉందో ఆ పోఖ్రాన్ దానికి సంబంధించి కూడా అక్కడ భారీ 20 అడుగులు ఉన్నటువంటి చూస్తున్నాం, విజువల్స్ లో చూస్తున్నాం, భారీ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడంతో దాన్ని కూడా తిప్పికొట్టినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ స్థానికులంతా కూడా దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఇంత స్థాయిలో, పూర్తి స్థాయిలో ఈ క్షిపణి కనుక పేలి ఉంటే ఖచ్చితంగా పోఖ్రాన్ కి పెద్ద ప్రమాదం నెలకొని ఉండేదని చెప్పి ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉంది. అంటే పోఖ్రాన్ ని టార్గెట్ చేయడం ద్వారా సగం భారత్ ని క్షీణింపచేయచ్చు అన్నటువంటి పాకిస్తాన్ దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో వరుసగా పోఖ్రాన్ వైపు దాడులు జరిగేలాగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం మనం కెమెరాలో చూస్తున్నాం, ఏదైతే ఈ బార్డర్స్ చూపిస్తున్నారో ఇదంతా కూడా పాకిస్తాన్ కి దగ్గరగా ఉన్నటువంటి బార్డర్. మొత్తం అంతా కూడా గత కొద్ది రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం జైసల్మేర్ కి వెస్ట్ భాగంలో, అంటే సూర్యాస్తమయమైనటువంటి వెస్ట్ భాగంలో ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతా కూడా పాకిస్తాన్ బార్డర్ కి దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడి నుంచి జైసల్మేర్ సిటీని టార్గెట్ చేయడము, పోఖ్రాన్ ని టార్గెట్ చేయడము, తర్వాత లాంగేవాలాని టార్గెట్ చేయడము, దాంతోపాటు దగ్గరలో ఉన్నటువంటి తనోత్మాత టెంపుల్ ని టార్గెట్ చేయడం అని చాలా ఈజీతో కూడుకున్నటువంటి పని కావడంతో సో ఇక్కడ హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మొత్తం అంతా కూడా బ్లాక్అవుట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి పూర్తి స్థాయిలో కూడా ఎవరు కూడా బయటకు రాకూడదని చెప్పారు. మార్నింగ్ నుంచి కూడా అది కొనసాగుతుంది. సో నలువైపులా ఎటువైపులా చూసుకున్నా కానీ మొత్తం అంతా కూడా జైసల్మేర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా 144 సెక్షన్ కర్ఫ్యూని పాటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం ఉన్నాం విక్టరీ పిల్లర్ 1971 వార్ దగ్గర. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సాయంకాలం పూట వచ్చి కాసేపు సమయం గడిపి వెళ్లేటువంటి టూరిస్ట్ స్పాట్లు కూడా మొత్తం అంతా కూడా ఎవరిని కూడా రానివ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి నెలకొనింది. సో పాకిస్తాన్ వైపున ఎటువైపు నుంచి కూడా, ఎందుకంటే సాయంకాలం 6 గంటలు దాటిన తర్వాత 9 నుంచి ఇక్కడ రెడ్ సైరన్ మోగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కూడా అంతే స్థాయిలో ఉంటుందని చెప్పి ఆర్మీ అధికారులు అంచనా వేయడం జరిగింది. సో రాత్రికి కూడా ఇంతే స్థాయిలో మళ్ళా దాడులు చేస్తుందా పాకిస్తాన్, దాన్ని ఎలా తిప్పి కొడుతుందా భారత్ అనే దానిపైన కూడా జరుగుతున్నటువంటి ప్రస్తుతం దానిపైన చర్చ జరుగుతుంది. అయితే అధికారులు అలర్ట్ చేశారు, పాకిస్తాన్ నుంచి ఏ క్షణమైన ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో భద్రతను సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కాసేపటి కింద కూడా భజన్ లాల్ శర్మ సీఎం కూడా ఆయన కూడా దీనిపైన దృష్టి పెట్టారు. ఎప్పటికప్పుడు ఈ సెన్సిటివ్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో 37 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ రెండు పాకిస్తాన్ రాజస్థాన్ బార్డర్ మధ్యలో కూడా
సెన్సిటివ్ ఏరియాస్ లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అన్నటువంటి ఒక రిపోర్ట్ ఆయన తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కూడా కాసేపట్లో ప్రకటన చేసే అవకాశం ఉంది. 6 గంటలకు భారత విదేశాంగ శాఖ తర్వాత రక్షణ శాఖ సంయుక్తమైనటువంటి మీడియా సమావేశం పెట్టబోతుండడంతో ఎలాంటి అంశాలు చెప్పబోతున్నారు, ఇలాంటి సెన్సిటివ్ ఏరియాలో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు అన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొని ఉందని మాత్రం చెప్పాలి. దేవి, దినకర్, అంటే ఈ 2 రోజులుగా కూడా మిస్సైల్స్ కి, శతజ్ఞులకి, అలాగే డ్రోన్స్ కు మాత్రమే పాక్ పరిమితమైంది. కానీ ఈరోజు పోఖ్రాన్ అణు విద్యుత్ కేంద్రాన్ని 20 అడుగుల బాలిస్టిక్ క్షిపణితో టార్గెట్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఈ తీవ్రతను పెంచాలని ట్రై చేస్తోందా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ ఎంత పవర్ఫుల్ ప్రూవ్ చేసుకోవాలనుకుంటోందా? గత 4 రోజుగా డ్రోన్ల ప్రయోగం మాత్రం జరుగుతుంది, మిసైల్స్ ప్రయోగం జరుగుతుంది, రాకెట్లను కొన్ని ప్రాంతాల్లో పంపించిన పరిస్థితి నెలకొంది. ఈ రోజు ఉదయం నుంచి క్రానాలజీ ప్రకారం వస్తే ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ఘనీ బరోడా అనేటువంటి విలేజ్ లో మీ రాకెట్స్ తో కొట్టడం జరిగింది. తర్వాత రాత్రి అంతా డ్రోన్లతో పూర్తి స్థాయిలో ఎదురుదాడి చేయాలని చెప్పి చూసినా కానీ మన వాళ్ళు దాన్ని తిప్పికొట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో మాత్రం క్షిపణితో ఏకంగా దాడి చేయడం అన్నది, అంటే టార్గెట్ పోఖ్రాన్ అన్నది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనా కానీ అంత భారీ స్థాయిలో దెబ్బతీస్తే కనుక భారత దారిలోకి రాదు, భారత్ పైన పూర్తి చేయి సాధించామనేటువంటి ఫీలింగ్ పాకిస్తాన్ లో రావాలంటే పోఖ్రాన్ లాంటి ఒక అణువిద్యుత్ కేంద్రాన్ని కొట్టాలనేటువంటి ఆలోచనతోనే పాకిస్తాన్ ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అత్యంత సెన్సిటివ్ ఏరియా, భారతదేశానికి అణుబాంబులు తయారు చేసే కెపాసిటీ ఉన్నటువంటి ఒక ప్రాంతము. గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నటువంటి ఈ సంస్థను కొడితే మొత్తం భారత్ సైన్యం పైన దెబ్బ కొట్టినట్టుగా ప్రపంచం వైపు ఈ వార్త వెళ్తుందన్నటువంటిది పాకిస్తాన్ దుస్సాహసమైనటువంటి చర్యగా భావించవచ్చు. అందులో భాగానే పోఖ్రాన్ తోనూ, ఆ తర్వాత బాలిస్టిక్ క్షిపణులు అలాంటి వాటి వాడితేనే అంత పెద్ద స్థాయి టార్గెట్ కొట్టడానికి రీచ్ అవుతున్నది అన్నది నిపుణులు చెప్తున్నటువంటి మాట కనుక. సో టార్గెట్ పోఖ్రాన్ అన్నది ఇక్కడ మేజర్ గా ఉంది. అలాగే ఎయిర్ బేస్ క్యాంపులు కూడా ఉన్నాయి. ఏది జైసల్మేర్ ఎయిర్ బేస్ క్యాంప్ కావచ్చు, ఉదయపూర్ ఎయిర్ బేస్ క్యాంప్ కావచ్చు, ఆ తర్వాత జోధ్పూర్ ఎయిర్ బేస్ క్యాంప్ కూడా కావచ్చు. ఈ మూడిట్లో కూడా టార్గెట్ చేస్తే మొదట పోఖ్రాన్ కొట్టాలి, ఆ తర్వాత ఎయిర్ బేస్ క్యాంపులు ఆటోమేటిక్ గా కొట్టొచ్చు అన్నటువంటి ఒక దురుద్దేశంతో ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడుతుందని కూడా ఆ అధికారులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఇంకా మరింత స్ట్రిక్ట్ చేసే అవకాశం ఉంది. రాత్రి నుంచి కూడా సైరన్ మోగించబోతున్నారు. సైరన్ మోగించిన తర్వాత కూడా రెడ్ అలర్ట్ జారీ చేసి తెల్లారుజామున 3 గంటల వరకు కూడా ఏదైనా ఒక దుస్సంఘటన జరిగే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి జైసల్మేర్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజస్థాన్ బార్డర్ పరిధిలో మొత్తం అంతా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. జైపూర్ లో కూడా ఈ రోజు ఉదయం అలర్ట్ ఇచ్చారు. జోధ్పూర్ లో కూడా పూర్తి స్థాయి అలర్ట్ ఇచ్చి ఎవరిని కూడా బయటికి రాకూడదని చెప్పినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది.